ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. రాళ్ల దాడులు, ఈవీఎంల ధ్వంసంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ ఏజెంట్లపై దాడులు భయాందోళనకు గురిచేశాయి. చివరికి క్యూలైన్లలో ఎమ్మెల్యే రాకపోవడంతో ఓటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్ చెంపపై ఎమ్మెల్యే చేయి చేసుకోగా తిరిగి ఓటర్ ఎమ్మెల్యే చెంపను చెల్లుమనిపించారు. ఇలాంటి అనేక ఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. ఉన్నాయి అది రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. మనం రిజర్వ్ పెట్టినా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. టైం దొరకదు ఎందుకంటే యూ హావ్ టు ఎక్స్టెండ్ టైం నోట్ చేసుకోండి. అది ఎంతో ఎప్పుడు నిలిచిపోయింది. ఆ టైం మీరు మళ్ళీ మాకు కాంపన్సేట్ చేయాలా. హ్యాస్ గాట్ 2 అడిషనల్ ఈవీఎంస్ ఉన్నాయి అది రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. మనం రిజర్వ్ పెట్టినా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. టైం దొరకదు ఎందుకంటే యూ హావ్ టు ఎక్స్టెండ్ టైం నోట్ చేసుకోండి. అది ఎంతో ఎప్పుడు నిలిచిపోయింది. ఆ టైం బ్రహ్మారెడ్డి గారి కారు లేనప్పుడు పుట్టారు. బయట నుంచి వేసిండ్రా, ఇక్కడ వచ్చి పడింది వెనకాల. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపపగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించి వేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెండాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం స్పందించింది. అవసరమైతే అదనపు బలగాలను మోహరిస్తామని స్పష్టం చేసింది. వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో టీడీపీ ఏజెంట్పై దాడి చేశారు. అనంతపురం కళ్యాణదుర్గం మండలంలో ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఇక చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీకి చెందిన 3 ఏజెంట్లు కిడ్నాప్లకు గురయ్యారు. ఇలాంటి అనేక ఘటనలతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆయన ఎస్కార్ట్పై దాడి చేశారు. ఈ దాడిలో 3 ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలను పోలింగ్ కేంద్రం వద్దకు రావడానికి వీల్లేదని వైసీపీ నేతలు వారించారు. వైసీపీ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతనగర్లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్పై ఎమ్మెల్యే శివకుమార్ చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే శివకుమార్ క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్లడంతో క్యూలైన్లో ఉన్న ఓటర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సదరు ఓటర్ చెంపపై కొట్టారు. ఆగ్రహానికి లోనైన ఓటర్ తిరిగి ఎమ్మెల్యేను కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ను విచక్షణ రహితంగా కొట్టారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రాయవరంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్లో నుంచి టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు బయటకు లాగేశారు. దాంతో ఒక్కసారిగా 2 పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. రెంటాలలో రాళ్లతో దాడి చేశారు. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని చిన్న గులుగుటూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో గాయపడ్డ ఉగ్ర నరసింహులు వినోద్ను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదంతో పోలింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పుల్లంపేట మండలం దల్లాయపల్లెలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ సెంటర్ 192లో ఈవీఎం ధ్వంసమైంది. దీంతో అక్కడ పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎం ధ్వంసంపై సెక్టార్ అధికారి పోలింగ్ అధికారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. దీనికి కారణం మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏజెంట్లపై దాడి జరిగింది. రెండచింతల మండలం రెంటాల గ్రామంలో 2 ఏజెంట్లు మరో 2 టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ తరఫున వచ్చిన ఏజెంట్లు వాలంటీర్లను తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు. దీంతో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలింగ్ అధికారులు సరిచెప్పడంతో ఇరు వర్గాల ఏజెంట్లు శాంతించారు. ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఇక రాజమండ్రిలో పోలింగ్ సరళికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు. అంజుబాబు. గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాలు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో కూడా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఉదయం 6:30 నుంచే కూడా ఈ యొక్క బార్లు తీరి ఉన్నారు పోలింగ్ బూతుల వద్ద. అంటే ఎండవేడిమిని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళు, అంటే వృద్ధుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి, అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువకులు సైతం కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ యొక్క బార్లు తీరారని చెప్పవచ్చు. అయితే ఏ విధమైన టెంట్ లేనప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి, అంటే చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ఎక్కడ భారీ స్థాయిలో ఏ విధమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కలిగే విధంగా గొడవలు అవి జరగలేదని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రశాంత వాతావరణంలో అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట సమయానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 33.47% పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. అందులో అనపర్తి నియోజకవర్గంలో 32.95%,
రాజనగరం నియోజకవర్గంలో 33.64%, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 31.91%, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 37.25%, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి నియోజకవర్గంలో 34.21%, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 29.2%, గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 34.43%. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రతి చోట కూడా 30% పై చిలికే అందరూ కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. అధిక శాతం వృద్ధులు, అలాగే మరో పక్కన చూసుకుంటే కనుక యువ ఓటర్లు కూడా తమ ఓటు హక్కుని వినియోగించేందుకు బారులు తీరారు. వేడిమిని కూడా లెక్క చేయకుండా కొన్ని చోట్ల 1-2 గంటలు మాత్రం ఈవీఎంలో మొరాయించినప్పటికీ కూడా ఈ యొక్క యువ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు, అంటే మొదటిసారి వచ్చిన ఓటు కాబట్టి ఎంతో యాంగ్జైటీ ఫీల్ అవుతూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ బారులు తీరారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ కొంతమంది కొత్తగా నమోదైనటువంటి యువ ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమో మొట్టమొదటిసారి మీరు ఓటేయడానికి వస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది ఓటు వేస్తున్నందుకు. అంటే ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. అంటే ఇది మీరు మొట్టమొదటిసారి కాదండి, రెండోసారి ఓటు వేయడం. మొదటిసారి ఓటు వేసేవాళ్ళు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారు కూడా అంటే మొదటిసారి ఓటు వేయడానికి వచ్చాం కాబట్టి కొంచెం మాట్లాడడానికి వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతున్న సంగతి అయితే తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది వృద్ధులు కూడా వాళ్ళకి అంటే ఎండవేడిని తాళలేని పరిస్థితుల్లో కొంతమంది ముసుగులేసుకుని కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, మీరు ఎన్నింటికి వచ్చారు? ఇక్కడ కూర్చుని ఉండిపోయారు? గంట మంది వచ్చానండి. నేను గంట నుంచి ఎక్కడ వెయిట్ చేస్తున్నా, కాళ్ళు లాగుతున్నాయని కూర్చున్నాను నేను. అంటే మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? అంటే ఎంతసేపటికి మీకు అంటే వృద్ధులకి ప్రత్యేకమైన ప్రవేశం ఉంది కదా? చెప్పారు కానీ ఏమి లేదండి వృద్ధులకి ఇక్కడ. మామూలుగా కూర్చున్నా మా మట్టుకు ఏమో, కానీ ఆ వృద్ధులకు తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు, చేస్తున్నారు, ఏమీ లేదండి ఇక్కడ. ఇది మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన షామియానాలు కూడా ఏదో తూతు మంత్రంగా వేయడంతో అందరూ కూడా ఈ ఎండలోనే తమ ఓటు వినియోగించుకునేందుకైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈ సాయంత్రం 8 గంటల వరకు అయితే ఈ యొక్క బూత్లో ఓటు పూర్తయ్యే పరిస్థితి అయితే కనబడట్లేదు. అంటే ఇన్ టైంలో 6 గంటలకి బూత్ లోపల ఎవరైతే ఉన్నారో 100 మీటర్ల లోపు ఎవరైతే తమ ఓటు వేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకుని బయటకు వెళ్ళే సమయానికి సుమారు రాత్రి 8 గంటల సమయం పట్టే అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ అంజుబాబు.